ఏబిసి కనబడుతున్నాయి. ఏ రెడ్ది ఏ సమితి, ఇక్కడ కొంచెం వైట్ కలర్ ఉంది బి సమితి, ఇక్కడ కొంచెము ఎల్లో కలర్ ఉంది గ్రీన్గా ఏంటి దీన్ని ఈ కలర్ ఉంది దీన్ని సి సమితి అంటాం. ఇక్కడ చూడండి ఈ రెడ్ బ్లాక్ లో మధ్యన ఒకటి ఏ బి ఉంది, దీన్ని ఇంటర్సెక్షన్ అంటాం. ఓకే, తర్వాత మనం నేర్చుకుందాం, నో ప్రాబ్లం. రైట్. జార్జ్ కాంటర్ ఈ సమితులను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త జార్జ్ కాంటర్. ఇతడు మార్చ్ 3, 1845 రష్యాలో జన్మించాడు. 1918 జనవరి 6 నాడు జర్మన్లో మాత్రం చనిపోయాడు. ఈయన ద లాంగ్వేజ్ ఆఫ్ సెట్స్, ట్రాన్స్ఫినైట్ నంబర్స్, రిగార్డింగ్ టు ఫాదర్ ఆఫ్ సెట్ థియరీ, ఇతడు రాసేసిన గ్రంథాలు. సో కొంచెం గుర్తుంచుకోండి, సెట్స్ అనేది జార్జ్ కాంటర్ అనేది గుర్తించండి. సెట్ సెట్ డెఫినేషన్, ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ సెట్. అర్థమైందా? మూలకాల సమితి అంటారు. ఏ సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, అన్ని వస్తువుల కలయికను సమితి అంటారు. ఏ సెట్ ఆర్ డినోటెడ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎగ్జాంపుల్. అర్థమైంది అనుకుంటాను. ఈ సెట్స్ ను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని క్యాపిటల్ అక్షరాలతో సెట్స్ చూస్తారు. నౌ హియర్ సెట్ ఏ ఇస్ ఈక్వల్ 1 2 3 4 5, సెట్ బి ఇస్ ఈక్వల్ ఏఈఐవి. సెట్ లోని మూలకాలను ఆల్ఫాబెట్ లోని స్మాల్ అక్షరాలు చూస్తారు. కొద్దిగా గుర్తుంచుకోండి. వాట్ ఈజ్ సెట్? ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ సెట్. ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. నౌ తెలుగులో మనకు తెలుసు, సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అని అంటారు. ఇది ధర్మాన్ని పాటిస్తుంది. సరే, ఇప్పుడు చెప్పుకున్నది ఇంగ్లీష్ చెప్పుకున్నాం. పెద్ద అక్షరాలతో చూస్తారు. సమితుల మూలకాలను చిన్న అక్షరాలతో చూస్తారు. ఆ కామాలచే వేరు చేసి రాస్తాము. ఓకే. రిప్రజెంట్ ఆఫ్ సెట్స్. సెట్ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. సెట్ రోస్టర్ ఫామ్ తెలుగులో జాబితా రూపం. అసలు జాబితా రూపం జాబితా రూపం ఏంటిది చూడకుదా. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆర్ రిటెన్ సెపరేటెడ్ బై కామాస్ విత్ ఇన్ క్యూర్లీ బ్రాకెట్స్ సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నంబర్స్ లెస్ దెన్ 5. ఏమంటాడు? ఒక సమితిలోని మూలకాలను రాసి కామాలచే వేరు చేసి బ్రాకెట్లో ఉంచబడిన దానిని సమితి అంటారు. దీన్ని మనం రోస్టర్ ఫామ్, దీని జాబితా రూపము లేదా రోస్టర్ రూపం అంటాం. ఇక్కడ ఏమన్నాడు? లెస్ దాన్ 5. నీకు నో దట్ బిలో 5 అంటే ఏంటి? 1 ఏమి కాదు. ఇక్కడ మనకు అడిగింది ఒకటి ఏంటిది? నేచురల్ నంబర్స్ అడిగింది మనకు కదా. నేచురల్ నంబర్స్ నేచర్ ఎక్కడ రకం ఉండాలి? మనకు 5 బిలో ఉండాలి. ఎస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫామ్, తెలుగులో జాబితా రూపము. నౌ అనదర్ ఫామ్, సెట్ బిల్డర్. మోస్ట్ ఇంపార్టెంట్, సెట్ బిల్డర్ ఫామ్. హియర్ ఇన్ దిస్ మెథడ్ ఏ సెట్ ఈజ్ ఏ described by using a representative and starting properties which is the element of the set satisfied through the representative set of all natural number less than 5. This is called set builder form. అంటే ఏంటంటే ఇక మనకు బ్యాక్ పోదాం ఒకసారి. ఇదేంటిది? మనకు జాబితా రూపం లేదా రోస్టర్ రూపం అనుకున్నాము. ఈ జాబితా రూపం రోస్టర్ రూపం ఏం చేయాలి? యు రైట్ ఏ సెట్ బిల్డర్ ఫామ్. అంటే ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ లెస్ దెన్ 5. ఇక్కడ చూడండి, ఇగో దీనిని మనం ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 3 4ను ఈ విధంగా రాస్తాము. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ? దీని మీకు తెలిసి ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ? రోస్టర్ ఫామ్. దీన్ని తెలుగులో ఏమంటాం? జాబితా రూపం అంటాము. దీన్ని ఏమంటాము తెలుగులో? సమితి నిర్మాణ రూపము. సమితి నిర్మాణ రూపం మీకు అర్థం, నిర్మాణము అర్థం. సెల్ట్ బిల్డర్ అక్కడ అర్థమవుతుంది. బిల్డర్ మనకు
బిల్డింగ్కి ఏ విధంగా పిల్లర్స్ ఉంటాయో ఈ సమితి బిల్డర్కు రాయడానికి అక్కడ ఏ ఏ ధర్మము పాటిస్తుందో ఖచ్చితంగా గుర్తించి రాయాలి. అందుకే వాడిని ఇక్కడ ప్రాపర్టీస్ అని చూడు, ఇక్కడ ప్రాపర్టీస్ విచ్ ఈజ్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్కు ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో ఆ బ్రాకెట్లో రాసి అది హోల్ నంబర్సా నేచురల్ నంబర్సా రాయాలి. అందుకే ఇక్కడ రాసిన మనం, అందుకే బిలాంగ్స్ టు ఎన్. దిస్ ఈజ్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ తెలుగులో సమితి నిర్మాణ రూపము. చూడండి ఇక్కడ రెండు చాలా ఇంపార్టెంట్, సెట్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ తెలుగు కొన్ని రాసినాను. సమితికి ఉదాహరణ ఏమంటారు, 15 ప్రధాన సంఖ్యలు గల సమితి రాయొచ్చు. 10 ఇదేంటిది ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ చూడండి, ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13. ఇప్పుడు సమితి జాబితా రూపం, దీనికి మనం జాబితా రూపం రాయాలి. బ్రాకెట్ చూడండి 2, 4, 6, 8, 1, 3, 5, 7, 9. ఇవన్నీ ఏంటి మనకి ఇక్కడ, ఇవన్నీ కూడా సమితి జాబితా రూపము. ఇక్కడ చూడండి సమితి, ఒక సమితిలోని మూలకాలు సామాన్య ధర్మం. ఇక్కడ మనం ఏమన్నాం, ప్రాపర్టీస్ అన్నాం. ఇక తెలుగులో ఏమంటాం, సామాన్య ధర్మం అంటాము. అందుకే ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అనేది ఒక వర్గ సంఖ్య. మరియు చూడండి ఇక్కడ 1 నుంచి 100, ఇది చూడండి ఇక్కడ బాగా తెలుసుకోండి. ఈ మొత్తాన్ని మనం టోటల్ ఏమంటుంది, దీన్ని సెట్ ఫామ్ అంటాము. ఫస్ట్ వచ్చి చూడండి ఏదది రోస్టర్ ఫామ్. ఈ మొత్తం మనకు రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ను సెల్ట్ బిల్డర్ ఫామ్ రాయొచ్చు, సెల్ట్ బిల్డర్ ఫామ్ను రోస్టర్ ఫామ్గా రాయొచ్చు. ఓకేనా, ఇది బాగా గుర్తుంచుకోండి. అందుకే మన ఎగ్జామ్లో 2 మార్క్స్ కింద ఎక్కువ అడుగుతుంటాడు, సెల్ట్ బిల్డర్ ఫామ్ అడుగుతాడు. ఒక ఫస్ట్ మార్క్ అయితే అంటే రోస్టర్ ఫామ్ ఇచ్చి రోస్టర్ ఫామ్ను సెట్ బిల్డర్ ఫామ్ రాయమంటాడు, అంటే సమితి నిర్మాణ రూపం రాయమంటాడు. చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఏ సంఖ్యలు 1, 4 వర్గ సంఖ్యలు. అంటే వర్గ సంఖ్య ఎక్కడికి ఉన్నాయి, 100 వరకు ఉన్నాయి. అంటే ఏం చేయాలి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక వర్గ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దాన్ 100. ఇక్కడ ఈ లెస్ దాన్ పెట్టకపోతే లెక్క తప్పు. సారీ, లెటర్ ఈజ్ ఈక్వల్ పెట్టకపోతే అంటే అర్థం ఏంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 వరకు ఉన్నాయి అర్థం. ఇవన్నీ కూడా మనకు రూపాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ సమితి జాబితా రూపం మరియు నిర్మాణ రూపం రెండు రాశాను. ఇది రోస్టర్ ఫామ్, దిస్ ఈజ్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్. జాబితా రూపం ఏఈఐఓ. అసలు ఏఈఐఓ ఏంటి, అది మనకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే ఇక్కడ మనం రాస్తుంది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఆల్ఫాబెట్ ఆఫ్ ఎక్స్ ఓల్స్. అంటే ఇంగ్లీష్ తెలుగు అంటాం, ఆంగ్ల అక్షరంలో అచ్చు. అయిపోయింది నిర్మాణ రూపం. ఏ ఈజ్ ఈక్వల్ -2, -1, 0, 1, 2. ఇక్కడ ఇది సెట్ బిల్డర్ ఫామ్, ఇది రోస్టర్ ఫామ్. జాబితా రూపం, నిర్మాణ రూపం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ -2 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ 2. అంటే అర్థం ఏంటిది, ఎక్స్ యొక్క విలువ -2 బిట్వీన్ -2 అండ్ +2. హియర్ 1, 1/2, 1/3, 1/4, 1/5. ఓకేనా, ఇవేంటి మనకు ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్ ఎక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ 1/n, n బిలాంగ్స్ టు n, n లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ స్మాల్ అన్నాడు, స్మాల్ n ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N. స్మాల్ n ఎలిమెంట్స్, క్యాపిటల్ N నేచురల్ నంబర్స్. ఓకే, నౌ సి ఈజ్ ఈక్వల్ 3, 6, 9, 12. సో మీకు 3, 6, 9, 12 ఇవేంటి, మనం ఫస్ట్ ఈ సమితిలో బాగుంటారు, అన్ని నంబర్స్ ఇస్తాడు. గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్ అనేక రకాలు ఇస్తాడు. వాటి యొక్క రిలేషన్స్ గుర్తించమంటాడు. ఇక్కడ ఏం రిలేషన్ ఏంటిది, ఇక్కడ ఏం రిలేషన్ ఉంది, ఓహో 3, 6, 3, 3, 3, 2, 3 యొక్క మల్టిపుల్స్ అంటే గుణిజాలు. సి ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏంటి, ఇవన్నీ కూడా అంటే 3 యొక్క గుణిజాలు. ఎక్కడ దాకా 3 యొక్క గుణిజాలు 12 వరకు ఉన్నాయి. ఎక్స్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెట్స్.
సమితుల యొక్క రకాలు. ఎన్ని రకాలు ఉన్నాయి ఇవి? ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితి, ఇన్ఫైనైట్ సెట్ అపరిమిత సమితి, నల్ సెట్ శూన్య సమితి. సో మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకే కదా? వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెట్స్? ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, నల్ సెట్. సో దీనికి బిఫోర్ మనము ఏం నేర్చుకున్నాము? రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ రెండు నేర్చుకున్నాం. దాని ముందు ఏంటిది? సమితి. వాట్ డిఫైన్ ఏ సెట్? ఆల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్. సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, నల్ సెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I discuss about finite set. A set which is possible to count the number of elements of that set as a called a finite set. మీకు అర్థమైంది ఇక్కడ ఏమంటాడు? ఏ సెట్ విచ్ ఏ పాసిబుల్ కౌంట్. ఓహో, నాకు లెక్క పెట్టడానికి అనుకూలంగా ఉండాలి. అటువంటి వాటి ఏమంటాను? పరిమిత సమితి అంటారు తెలుగులో. ఇంగ్లీష్ ఏమంటాడు? ఏ సెట్ విచ్ ఈజ్ పాసిబుల్ టు కౌంట్. పాసిబుల్ కౌంట్ లెక్క చేయడానికి నాకు ఏమంటాం మనము? లెక్క చేయడానికి అనుకూలంగా ఉండాలి, నేను లెక్కించగలగాలి ఆ మూలకాలను. అటువంటి సమితిని ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ దట్ సెట్ ఇస్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ కాల్డ్ 1 2 3. నేను లెక్క పెడతా 1 2 3 4 5 6 7 8. ఇది పాసిబుల్ అవుతుంది నాకు, పాసిబుల్ కౌంట్. దట్స్ వై ఏ ఇస్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ months in the year. చెప్తారా? the set of months in the year. Anyone told? A set of months in the year. ఇక్కడ ఫైనైట్ సెట్. yes or no? Anyone? the set of months in the year. yes or no? ఫైనైట్ సెట్టా కాదా? Yes, sir. yes. Yes. ఓకేనా? ఎస్. వై? ద ఇయర్ మంత్స్ కౌంట్ చేయొచ్చు మనం జనవరి టు డిసెంబర్. దట్స్ వై దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫైనైట్ సెట్. ఏ సెట్ హూజ్ ఎలిమెంట్స్ కెనాట్ బి కౌంటెడ్. క్లియర్గా ఉంది ఇక్కడ మనకు, కెనాట్ బి కౌంటెడ్. దట్ టైప్ ఆఫ్ సెట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. తెలుగులో ఒక మూలకాల సమితిని లెక్కించడానికి అనుకూలంగా లేకపోతే ఆ సమితిని అపరిమిత సమితి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ 1 2 3 4. నేను కౌంట్ చేయను, 1 2 3 4 కౌంట్ చేస్తూనే ఉంటాను. దట్స్ వై n ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. Another example, now k is equal x such that x is a 5 multiples. 5 1 is 5, 5 2 is 10, 5 3 is 15, 5 4 is 20. కౌంట్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. 500 5000 లా పోతూనే ఉంటుంది. సో దట్స్ వై k is a infinite set. So here finite set for a count to possible, infinite set cannot be counted. That's why infinite set is a తెలుగులో అపరిమిత సమితి. Now last type is a null set or empty set. So null set means a set which does not contain any elements is called null set. Empty set is generated by, this is called pi. Okay. సో ఇది మనము ఇటు రాస్తాం పై. ఎన్ ఈజ్ కోడ్, దిస్ ఈజ్ కాల్డ్ శూన్య నల్ సెట్. తెలుగులో శూన్య సమితి, తెలుగులో శూన్య సమితి. దిస్ ఇస్ ఆల్సో పై. పై డినోటెడ్ బై నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్. సో డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ నో ఎలిమెంట్స్. ఎనీ సెట్ ఈస్ టేకెన్ నో ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ నల్ సెట్. తెలుగులో ఒక్క మూలకము కూడా లేని సమితిని శూన్య సమితి అంటారు. నౌ టీ ఈజ్ కాల్డ్
x such that x is a natural numbers less than 1. సో ఇది చూడండి, ఇక్కడ లాజిక్ ఏమి ఇక్కడ రాసినాను, లెస్ దెన్ 1 అన్నాను. మనం పొరపాటు అవుతాం, నేచురల్ నెంబర్గా ఎస్ అంటాం, కానీ నేచురల్ నెంబర్స్ లెస్ దెన్ 1. నేచురల్ నెంబర్స్ లెస్ దెన్ 1 ఉన్నాయా? చూడండి, చెప్పగలుగుతారా? ఎనీవన్ టోల్డ్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నంబర్స్ లెస్ దాన్ 1? ఏంటంటే అవి? ఎనీవన్? Sir, 0. నేచురల్ నంబర్స్ 0? Sir, 0 ఉండదు నేచురల్ నంబర్స్ లో. 0 ఉండదు. అంటే నేచురల్ లేవు, నో నేచురల్ నంబర్స్. దట్స్ వై టీ ఈజ్ ఏ నల్ సెట్. ఓకే, ఇక్కడ క్లియర్ చూసుకోండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నంబర్స్ లెస్ దెన్ 1 అంటే 1 కంటే తక్కువ గల సహజ సంఖ్యా సమితి అన్నాడు. మరి 1 కంటే తక్కువ గల సహజ సంఖ్యా సమితి ఉన్నాయా? లేవు. దట్స్ వై టీ ఈజ్ ఏ నల్ సెట్ అంటే శూన్య సమితి. నెక్స్ట్ cardinal numbers. Here observe that let a is equal a b c g f d. Now a b is equal 1 2 3 4 7 8 9. Yes, 9 b or a. So cardinal numbers means the number of elements contain a set. A number of elements, one a set or a set or b set or natural set or whole number set or integer set. Any set you take, number of elements is called cardinal numbers. For example, here a is equal to how many numbers there? 6 numbers there. 1 2 3 4 5 6. Now number of a is equal to 6. Number of a means cardinal numbers, that is equal to 6. Now here b is equal to 1 2 3 4 5 6. The number or elements in b also 6. So for example, here one set is there. For example, here 1 2 3 10 11. Okay, 11. So told cardinal numbers, one set is there here. This is called C. 1 2 3 11 10. So cardinal numbers how much? Anyone told? 5. 5. Very good. 5. 1 2 3 10 11. Yes, cardinal numbers 5. Okay, next. Now here cardinal after that equal set. తెలుగులో సమ సమితులు అంటారు. సమ సమితులు, ఈక్వల్ సెట్స్. 2 sets are said to be equal. అక్కడ ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇఫ్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ ఎలిమెంట్స్. అర్థమైంది కదా? ఏ సమితిలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో బిలో కూడా అవే ఉండాలి. కాకపోతే వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. ఫస్ట్ 1 2 3 ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. కాబట్టి దీని ఏమంటాం? ఈక్వల్ సెట్స్. 2 sets are said to be equal if they have exactly the same elements. That's why this is called equal set. Telugulo sama samitulu. Now universal set, most important. Telugulo Vishwa Samiti. A set which is consist of all the sets under consideration is called universal set. It is as usually is denoted by u or mu. u చే చూస్తాం లేదా మ్యూతో చూస్తాం. చూడండి ఇక్కడ n నేచురల్ నంబర్స్, w హోల్ నంబర్స్, z ఇంటిజర్స్, q రేషనల్ నంబర్స్. టోటల్ ఆర్ కాల్డ్ విశ్వ సమితి ఆర్ యూనివర్సల్ సెట్. ఆల్ ది సెట్స్ అండర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది కాల్డ్ యూనివర్సల్ సెట్స్. ఆల్ నంబర్స్ మన విశ్వ సమితిలో. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనకు తెలుస్తుందిగా. సబ్ సెట్ తెలుగులో ఉపసమితి. If, so difference only. If every element of set A is also can elements of set B,
then set A is subset of B. ఓకే, ఏమంటాడు? ఏలో ఉన్న తెలుగు అంటాం ఉపసమితి. ఉపసమితిలో ఉంటాం. ఏలో ఉన్న ప్రతి మూలకము కూడా బిలో ఉండాలి. ఉంటే ఏను బికి ఉపసమితి అంటాం. ఎస్, ఏలో 1 2 ఉంది, బిలో 1 2 ఉంది, కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. ఇఫ్ every element of set A is also an elements of set B, then set A is subset of B. Now here A is equal to 1 comma 2. Now B is equal to 3 4 1 2 5. That's why A is subset of B. గుర్తుంచుకోండి, empty set is a subset of every set. తెలియమంటాం అంటే శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. తెలుగులో శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికదే ఉపసమితి. తెలుగులో ప్రతి సమితి దానికదే ఉపసమితి. శూన్య సమితి ప్రతి సమితికి కూడా ఉపసమితి. ఇదే సబ్సెట్, ఉపసమితి. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్, సమితుల సమ్మేళనము. The union of A and B consists of all the elements A and all the elements in B. A is equal, for example, 1 comma 2 comma 3 comma 4 comma 5. B is equal 3 4 5 6 7 8. Now A and B is equal 1 2 3 4 5. Here middle is write down union 3 4 5 6 and 8. చూడండి ఒకసారి, మనకు ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, 1 2 3 3 సో డబుల్ వచ్చింది మనకు, ఓన్లీ సింగిల్ టైం రాసుకోండి. 4 డబుల్ వచ్చింది, ఓన్లీ సింగిల్ టైం రాయండి. 5 ఆల్సో డబుల్, ఓన్లీ సింగిల్ రాయండి. చూడండి 1 2 3 1 2 3 4 5 అయిపోయింది. నెక్స్ట్ ఉంది 6 7 8 6 7 8. A and B X says that X belongs to A or X belongs to B. చూడండి ఇక్కడ ఈ మనకు A and B సెట్లో ఏ మూలకం తీసుకున్నా ఆ మూలకం ఏకి చెందొచ్చు లేదా బికి చెందొచ్చు. అంతేమంటాం, ఎక్స్ సజ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 తీసుకుంటాం అనుకో, 6 తీసుకుంటాం. 6 ఒకటి ఇక్కడ బికి చెందుతుంది. ఏంటి ఇక్కడ నేను 1 తీసుకుంటా, ఏకి చెందుతుంది. నెక్స్ట్ ఐ ఎమ్ టేకన్ 2 numbers, ఈజ్ బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ ఐ ఎమ్ టేకింగ్ 4 తీసుకున్న మనకు 4 తీసుకుంటే బిలాంగ్స్ టు ఏ, బిలాంగ్స్ టు బి. దట్ ఈస్ కాల్డ్ యూనియన్ ఆఫ్ సెట్. తెలుగులో సమ్మితుల సమ్మేళనము. ఏ అండ్ బి ఇస్ కాల్డ్ 1 2 3 4 5 6 7 8. ఓకే, నెక్స్ట్ అనదర్ intersection of sets. Intersection means common elements. You write down common elements. For example, here A set is there, here B set is there. So common elements taken right. That is called intersection. తెలుగులో అంటే సమితుల సమ్మేళనము ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఉంటే తెలుగులో పదం గుర్తొస్తలేదురా? సార్ నెక్స్ట్ చెప్తాను. ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాలు, సమితిలో ఛేదనము. తెలుగులో సమితిల ఛేదనము, ఉమ్మడి మూలకాలు రాసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి కన్సిస్ట్ ఆఫ్ దైర్ కామన్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ intersection of sets. A is equal 1 2 3 4, B is equal 3 4 5 6. Now here 3 and 4, 3 and 4 is a common 3 and 4. Now here A intersection B is equal to X says that X belongs to A and X belongs to B. 3 X belongs to A, 3 X belongs to B, 4 X belongs to A, 4 X belongs to B. Okay, now here